బిగ్ బాస్ హౌస్లో ఉన్నంతసేపు మీ ఫ్యామిలీ అంటే మీ ఇద్దరు అబ్బాయిల గురించి మాట్లాడారు. సమీర్ నా దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చారు, యాక్చువల్లీ ఆర్టిస్ట్ సమీర్. ఆయన మీకు ఒక అమ్మాయి ఉందని చెప్పారేంటి? ఏమో ఆయన నాకు దత్తత ఇచ్చాడేమో ఎవరిదన్నా. అదే నేను అడిగాను, కాదండి ఆయన ఎప్పుడు చెప్పలేరు. లేదు లేదు సమీర్ నాకు అంతగా ఏమి మొదటి నుంచి తెలిసిన క్లోజ్ మనిషి కాదండి. హలో అన్న, హాయ్ హాయ్ బాయ్ అంటుంటాడు. అదే కుటుంబం గురించి తెలిసే అంత క్లోజ్నెస్ మా ఇద్దరికి లేదు. నేను అడిగాను, కాదు ఎప్పుడు ఆయన అబ్బాయిల గురించి చెప్తారు. లేదు లేదు శివాజీకి ఒక కూతురు ఉంది అంటే మీ గురించి మొత్తం పాజిటివ్ చెప్పారు. నేను చూసాను అది. అయితే నేనేమంటున్నానంటే ఎప్పుడు సమీర్ నాకు తెలిసి అబ్బాయి ఇండస్ట్రీకి కూడా నాకు తెలిసి 2003-04లోనే ఎప్పుడో వచ్చాడు. అవునవును, అంటే ముందు సీరియల్స్ చేసేవారు. నాకంత తెలీదు, నాకంత అంటే అంత క్లోజ్ రిలేషన్ ఏం లేదు మా ఇద్దరికి. కనపడ్డప్పుడు హలో అన్నా అంటాడు, హాయ్ సమీర్ ఎలా ఉన్నావు ఏంటి అంతా ఓకేనా, అంతవరకే. నేను నా కుటుంబం గురించి అతని కుటుంబం గురించి తెలుసుకునేంత క్లోజ్నెస్ అయితే మాకు లేదు. పాపం ఎవరన్నా చెప్పుండొచ్చు, అది కూడా నెగిటివ్గా చెప్పాడని నేను అనుకోవట్లా. ఎవరన్నా అని ఉండొచ్చు, శివాజీకి ఒక అమ్మాయి ఉంది, ఇంకా చాలా చాలా మాట్లాడుకొని ఉండొచ్చు. యూట్యూబ్లో ఎప్పుడైనా తెలుసు శివాజీ రెండో పెళ్ళాన్ని మీరు చూసారని, ఒక నెక్స్ట్ ఈ వీడియో పంచకండి, స్క్రిప్ట్ చేయకుండా చూడండి అని చెప్పి చివరిలో తీసుకొచ్చి బ్రూ కాఫీ పెట్టి ఇదే అతని రెండో పెళ్ళాం. అది ఫన్నీగానే ఉంది, బాగానే ఉంది, నేనేం బ్యాడ్ అని అనుకోవట్లేదు. ఇందుకే నేను చెప్తున్నా కదండి, నాకు మొదటి నుంచి జరిగింది ఏంటంటే నేనేంటో తెలియకుండా నా గురించి మాట్లాడుకునేవాళ్ళు. సో నేను వాళ్ళ తప్పని నేను ఇప్పుడు కూడా అన్నా. అంటే ఇప్పుడు మిగతా ఎవరో యూట్యూబర్ ఎవరో చెప్తే ఓకే కానీ, బట్ ఇండస్ట్రీ వ్యక్తి అలా చెప్పడం ఏంటంటే నాకు ఇప్పటికి ఎవరన్నా చెప్పుండొచ్చు, మనోడికి ఎవరన్నా ఉండొచ్చు. నేను అన్నాను అక్కడికి లేదు, లేదంటే నాకు ఇంకో పెళ్ళి అయిపోయి ఆ పెళ్ళానికి ఇంకో పాప ఉందని ఎవరైనా నేను అక్కడికి చెప్పాను. లేదు సార్ అంటే, కాదు నాకు తెలుసు శివాజీకి ఇంకో కూతురు ఉంది, సో అందుకనే అలా మాట్లాడారు. ఈసారి సమీర్కి నా పాస్పోర్ట్ మా ఫ్యామిలీ కార్డులన్నీ చూపించేస్తా సమీర్ నీకు. అది ఎవరో నీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, బట్ హీఈస్ ఎ గుడ్ ఫ్రెండ్ అంతవరకే. కానీ అంత ఫ్యామిలీస్ గురించి తెలుసుకునే అంత క్లోజ్నెస్ లేదు, బట్ హీఈస్ ఎ గుడ్ ఫ్రెండ్. మీ గురించి చాలా ఇదిగా మాట్లాడారు ఆ ఇంటర్వ్యూలో. యాక్చువల్గా శివాజీ అంటే ఏంటి, ఎందుకు అంతా ఇప్పుడు ఎవ్రీథింగ్ మీరు చెప్తున్న రిఫ్లెక్షన్ ఆఫ్ ద ఇది నాకు ఆ ఇంటర్వ్యూలో కనిపించింది.